మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఈ సర్కార్ను వడగొట్టుండ్రన్న జర పుణ్యం ఉంటది. నీ అవ్వ అవసరమైతే ఇన్నన్ని పైసలు ఇత్తాం, ఎమ్మెల్యేలన్న ఓనుండ్రి మాతోన అయితలేదు అని అందరు వచ్చి మొత్తుకుంటున్నారు మా తాన అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు మాట్లాడిన ముచ్చట మీద మస్తుగా లొల్లి పెట్టిండ్లు చేపట్టోళ్ళని మొన్న చెప్పుకున్నాం కదా. అగో ఇవాళ కేటీఆర్ అన్న కూడా గదే మాట మాట్లాడిండు. ఇక అట్టనే కంచగచ్చిబౌలి భూముల ముచ్చట మీద ఓ పెద్ద ముచ్చటనే చెప్పిండు కేటీఆర్ అన్న. గది ఇంటేనైతే మీ మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి ఎల్లో కూడా అవుతుంది. కంచగచ్చిబౌలి భూముల మీద సెంటర్ ఎంపవర్డ్ కమిటీ నిన్న ఇచ్చిన రిపోర్టు గురించి ఇవాళ మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇక భూములు కుదువబెట్టనీకి సర్కారుకు సాయం చేసిన పువ్వు పార్టీ ఎంపీ ఎవ్వలనే ముచ్చట మీద గిట్ల మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ప్రధానమంత్రి గారి ఆవేదనాభరితమైన ప్రసంగం నేను విన్నాను. ఏమన్నారు? చెట్లు కొట్టేస్తున్నారు, అన్యాయం అయిపోయింది, బుల్డోజర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నారు. మరి నిజంగా మీ ఆవేదన నిజమే అయితే, భారతీయ జనతా పార్టీకి పర్యావరణం మీద ప్రేమ నిజమే అయితే, తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఏదైతే జరుగుతుందో దీని మీద మీకున్న అవగాహన నిజమే అయితే, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది వెంటనే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి అని. చేయిస్తే అందరు దొరుకుతారు, ఆ బీజేపీ ఎంపీతో సహా అందరు దొరుకుతారు. ఇక నేనెందుకు పట్టేయాలి? దొంగను వాళ్ళే పట్టిస్తారు. మోదీ సారుకు అడవుల మీద గంతగానం పాయిరమే ఉంటే ఓ కమిటీ వేసి అన్ని బయటికి తీయచ్చు కదా అంటున్నాడు కేటీఆర్ అన్న. గా ఎంక్వైరీల పువ్వుపాటి ఎంపీ ఎవ్వలనేది కూడా బయటకత్తది కదా అని సలహా ఉడిచ్చిండు. ఇక మరిగా పువ్వుపాటి ఎంపీ ఎవ్వలో గాని కొత్త ప్రభాకర్ సారు మాట్లాడినట్టే కేటీఆర్ అన్న కూడా గీ మాట మాట్లాడిండు. మా ప్రభుత్వాన్ని కూడా వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తాను నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు, ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళని కులగొట్టు రూకే లొల్లేందని అంటున్నారని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్. ఎస్, ఇవన్నీ కరెక్టే. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు. షేపాటి సర్కారు 5 ఏళ్లు పురాగా పాలియాలన్నట. గీ 5 ఏళ్లు రేవంత్ అన్నే సీఎం కుర్చీలుండాలని అంటున్నాడు కేటీఆర్ అన్న. కారు పార్టీ కాంగ్రెస్ సర్కార్ను ఊలగొట్టే ఆలోచనలు ఏత్తలేదు, కూలిపోతే మంచిగుండు అని జనాలు అనుకుంటున్నారు అని క్లారిటీ ఇచ్చిండు కేటీఆర్ అన్న. ఇక గిదే ముచ్చట్ల దునియాల ఎవ్వలి అని గలీజు పని చేసిందట రేవంత్ అన్న సర్కారు. ఎవడన్నా ప్రపంచంలో చెరువును తాకట్టు పెడతాడని నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప ఒక చెరువును తాకట్టు పెట్టే విధవ ప్రభుత్వం అయితే ప్రపంచం లేదు ఉండదు, ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప. అది కూడా చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అగ్గో ఇన్నారుల్లా చెరువును కూడా తాకట్టు పెట్టిందట రేవంత్ అన్న సర్కారు. చెరువును కబ్జా చేస్తున్నారని హైడ్రా పేరుతోటి ఇండ్లను ఊలగొట్టిన రంగనాథ్ సారు గిప్పుడేమంటాడో మరి. ఆయన గైనేమంటాడుతి, ఎవ్వలు కబ్జా చేసి ఇండ్లు కట్టుకోకుండా చెరువును తాకట్టు పెట్టింది కావచ్చు సర్కారు అని ఎన్కేసుకత్తాడు కావచ్చు రేవంత్ అన్న సర్కార్ను. గైన గంతగానం నియతగానే ఉండేటోడైతే రేవంత్ అన్నోళ్ళ అన్నిళ్ళు కూడా ఊలగొడుతుండే కదా అని గుసగుసలు పెట్టుకుంటున్నారట హైడ్రా తోటి ఇండ్లు పోగొట్టుకున్న పట్నం పబ్లిక్ కొందరు.